మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఫిలిప్పీ లేఖలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఫిలిప్పీ లేఖలో యేసు మనకు జీవమై ఉన్నాడు. పౌలు అంటాడు, క్రీస్తు నాకు జీవం, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం అండి ఇది. నా హృదయంలో ఉంటుందన్నమాట. ఇంకా ఫిలిప్పీ 1:20-21 ఈ 2 వచనాలు ఏమంటాడంటే పౌలు, నేను జీవించినను మరణించినను క్రీస్తు ఈ శరీరమందు మహిమపరచబడతాడు. వెదర్ ఐ లివ్ ఆర్ డై, క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ దిస్ బాడీ. అది మన జీవితమై ఉండాలండి. ఈ శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి. నాకు క్రీస్తు జీవము, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే. నేను జీవిస్తున్నా అంటే ఒకటే ఒక కారణం, అది క్రీస్తు కొరకు. చావైతే లాభమే, నేను మరణిస్తే కూడా లాభం. ఆ మరణంలో కూడా పౌలు మరణంలో క్రీస్తు మహిమపరచబడ్డాడండి. క్రీస్తు శకం 67లో ప్రపంచం అంతటా కూడా సువార్తని బోధించిన తర్వాత నీరో చక్రవర్తి ఆయనని ఆ రోమ్కి బయట ఉన్న ఆగ్రా సాల్వే అనే పట్టణంలో గొడ్డలితో నరుకుతాడనమాట. అప్పుడు కూడా క్రీస్తు మహిమపరచబడ్డాడండి. అంటే ఎంత మనం ప్రేమిస్తున్నామో ఆయనని క్రీస్తు మరి తండ్రి దేవుడు పరలోకానికి చూపిస్తాడు. వాళ్ళంతా చూస్తారు కదా. అలాగే సాతాన్ రాజ్యం ఉంటుంది 2వ హెవెన్లో అన్నమాట. పైన 3వ హెవెన్లో పరలోకం, దేవుడు దేవదూతలు చూస్తారు ఎంతగా మనం ఆయనను ప్రేమిస్తున్నాం. అలాగే సాతాన్ రాజ్యానికి చూపిస్తాడు, నా బిడ్డలు మరణానికి భయపడే బిడ్డలు కాదు, నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు శరీరాన్ని ప్రేమించట్లేదు. ఎంత ప్రేమ అంటే నా కొరకు ప్రాణం ఇచ్చే అంత ప్రేమ అని సైతాను పిచాచులు సిగ్గుపడేలాగా ఒక మనిషిని చంపి గొప్ప అనుకుంటాడు సాతాను. కానీ నా బిడ్డలు మరణానికి భయపడే బిడ్డలు కాదు అని చూపిస్తాడు. ప్రతి యొక్క వేద సాక్షి మరణం ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. అది దేవునికి మహిమ అండి. దేవుణ్ణి జీవించడం ద్వారా, మరణించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచడం అన్నమాట. ఇంకా ఈ లేఖ పౌలు ఎప్పుడు రాస్తాడు ఒకసారి చూద్దామండి. పౌలు 3 సువార్త ప్రయాణాలు అన్నమాట ముగించిన తరువాత ఆయనని మరి యెరూషలేంలో యూదులు నిందలు మోపి ఆయనని అరెస్ట్ చేస్తారు. అయితే పౌలు అంటాడు, నేను రోమ్లో చక్రవర్తికి విన్నవించుకుంటానంటే అక్కడ పంపిస్తారు. అక్కడ హౌస్ అరెస్ట్లో ఉంటాడు. క్రీస్తు శకం 60 నుండి 62 వరకు. అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయంలో ముగింపు వాక్యాల్లో 30వ వచనంలో ఇది రాయబడి ఉంటుందన్నమాట. ఆయన పౌలు ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. అక్కడ దేవుడు అతని చేత 4 లేఖలు రాపిస్తారండి. ఎఫెసీ లేఖ అన్నమాట. మనం చూసాం నిన్న. దాన్ని అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారు. అంతగా ఆత్మలో పరవశుడై అప్పుడు రాస్తాడనమాట, రాపిస్తాడు. ఎలా ప్రకటన గ్రంథము యోహాన్ అంటాడు, పద్మాసు ద్వీపంలో చెరసాల్లో బంధించబడినప్పుడు నేను ఆత్మపరవశుడనై ఉండగా ఆయన స్వరాన్ని విన్నాను. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అప్పుడు మనం దేవుని స్వరాన్ని వింటామన్నమాట. అలాగే మరి పౌలు కూడా 4 లేఖలు రాస్తాడండి, చెరసాల లేఖలు. మీరు తప్పకుండా రాసుకోవాలి. మొదటిది ఎఫెసీ లేఖ, 2వది ఫిలిప్పీ లేఖ, 3వది కొలొస్సీ లేఖ, 4వది ఫిలేమోను నాకు లేఖ అన్నమాట.
అయితే ఈ 4 లేఖల్లో కూడా ఇది ఫిలిప్పే యాక్చువల్గా చివర్లో రాస్తాడంటే 62లో అండి. బైబిల్ పండితులు ఏమంటారంటే పౌలు యొక్క ఈ లేఖను అతి సుందరమైన, మనోహరమైన, వినసొంపైన, ప్రియాతి ప్రియమైన లేఖగా బైబిల్ పండితులు ఈ లేఖని అభివర్ణిస్తారు. నాకు కూడా చెప్తున్నాను, నాకు చాలా ఇష్టమైన లేఖ అన్నమాట. పౌలు లేఖల్లో కొన్ని చాలా టఫ్గా అనిపిస్తాయి, కానీ ఫిలిప్పీ లేఖ 4 అధ్యాయాలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు ఎలా అనిపిస్తుందంటే జుంటి తేనె త్రాగినప్పుడు ఎట్లా ఉంటుంది, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు అంత ఆనందం కలుగుతుందండి. ఈ లోకంలో నాకు 24 గంటలు బైబిల్ చదవడమే ఇష్టం. ఇంకా అసలు ఎవ్వరు గుర్తు రాకుండా నేను అనుకుంటాను, బైబిల్ చదవని వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితి, వాళ్ళు లోకంలో ఎంత కోల్పోతున్నారు. ఆయన యొక్క జీవము ఆయన యొక్క వాక్యంలో ఉందండి. లాజరు వెలుపలికి రా, ఒక్క మాట సమాధిలో నుంచి మరణించిన లాజరు 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. ఎంతమంది ఆత్మలో మరణించి ఉన్నారో వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవరండి, ఎందుకంటే శవం చదవలేదు కదా. శరీరం జీవించి ఉన్న ఆత్మ మరణించినప్పుడు, కానీ ఆ మరణించిన వాళ్ళ ఆత్మలోనికి వాక్యం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆత్మ జీవిస్తుంది. వర్షం పడినప్పుడు ఎండిన మొద్దు ఎలా చిగురిస్తుందో, అందుకే మీరు ఇంట్లో ఒక్కరు బైబిల్ చదివితే మిగతా వాళ్ళ ఆత్మలు కూడా జీవిస్తాయి. వాక్యంతో దేవుడు సమస్తాన్ని చేశారు. ఆది గ్రంథం మీరు చదివితే వెలుగు కలుగునుగాక, తండ్రి నోట్లోంచి మాటనే యేసుప్రభు, అప్పుడు వెలుగు కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుని కలుగజేశారు. ద వర్డ్ హ్యాస్ ద క్రియేటివ్ పవర్. భూమి మొక్కలు మొలిపించునుగాక. ఎన్ని మొక్కలండి ఒక్క మాటతో, అసలు ఎన్ని మొక్కలు చెప్పండి, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల కాయలు అండి. ఒక్క మాటతో సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, అంటే ప్రాణులు వచ్చేసాయి. అంటే ఎక్కడ జీవం ఉందో అదంతా జీవానికి మూలము యేసుప్రభు. అవి వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం కావచ్చు, ఆయన వాక్యంలోనే జీవం ఉంది. కనుకనే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దేవుని మహిమపరుస్తారు. ఈ నేచర్ని చూసి వృక్షాల్లో దేవుని యొక్క మహిమ, దేవుని ప్రేమ, పండ్లల్లో, వెజిటబుల్స్లో, జంతువులు అన్నీ కూడా అన్నీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్లనే జరిగాయన్నమాట. రేపు కొలస్సీ పత్రికలో మనం చూద్దామండి, అక్కడ క్రీస్తు యొక్క మహిమని, సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ గురించి దేవుడు పౌలుతో రాయిస్తారు. ఎంత అద్భుతమైన లేఖలండి లేఖలు. ఆయన జీవమై ఉన్నాడు. మీరు చూడండి, యోహాను సువార్తలో కూడా చూస్తే ఆ ఆదిలో వాక్కు ఉండెనో, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవం ఉండెను. ఆదిలో వాక్కు అంటే భూమిని సృజించక ముందే, ఆది అంతకంటే ముందు ఆయన ఉన్నాడు. 90వ కీర్తనలో తరతరాలలో యుగ యుగాలలో పాట పాడతాం కదా, ఏసే దేవుడు భూమిని పుట్టింపక మును. ఒక్క వాక్యము పాట మీరు పాడినా చదివినా దాన్ని ధ్యానించాలి. భూమిని పుట్టింపక ముందే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే దేవుని వాక్యం ఉంది, ఆ వాక్యం యేసుప్రభు అన్నమాట. అందుకే ఈ బైబిల్ గ్రంథం అంతా ఇది జీవ గ్రంథం అండి, మనం జీవించడానికి అన్నమాట. జీవించిన వాళ్ళు ఈ వాక్యం ప్రకారము జీవ గ్రంథంలో పరలోకంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. మీరెప్పుడు వాక్యం చదవడం ప్రారంభిస్తారో, జీవించడం ప్రారంభిస్తారో, అక్కడ మీ పేర్లు రాయబడి ఉంటాయి. యేసుప్రభు వచ్చిన తర్వాత, 1000 ఏళ్ల పాలన తర్వాత, తీర్పు తర్వాత వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళందరినీ కూడా యేసుప్రభు పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఒక విమానం వస్తుంది పరలోకం నుంచి, నూతన యెరూషలేము అంటారు. దాని గురించి ప్రకటన 21లో ఉంటుందండి. 12 ద్వారాలు ఉంటాయన్నమాట. ఆ ద్వారాల్లో నుంచి మనల్ని యేసుప్రభు పరలోకాన్ని తీసుకెళ్తాడు. అక్కడ మనం జీవవృక్షపు ఫలాల్ని ఆస్వాదిస్తూ దేవుని సన్నిధిలో నిత్యము ఆనందంగా ఉంటామన్నమాట. మీరెప్పుడు బైబిల్ చదవాలని నా కోరిక అండి. నేను ప్రార్థించేది అదే. నేను కూడా మరి 97 వరకు గుడ్డిగా ఉన్నాను ఆత్మ, కానీ పరిశుద్ధ ఆత్మ నా కన్నులు తెరిచి బైబిల్ చదవడానికి కృప ఇచ్చారు. అసలైన ఆశీర్వాదము
పరిశుద్ధాత్మని పొంది బైబిల్ చదివి పరిశుద్ధంగా జీవించడమే అన్నమాట నూతన నిబంధనలో ఆశీర్వాదాలు. సో పౌలు ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయండి. మొదటిది ఏం చెప్తాడంటే క్రీస్తు నాకు జీవం అని చెప్తాడు. అందుకే యోహాను సువార్త చెప్పబోయాను కదా నేను. అందులో యేసుప్రభు ఏమంటారంటే 10:10 ఇట్లా చూపిస్తున్నాను, మీకు గుర్తుండాలి, మీరు రాసుకోండి. నేను కూడా ఇవన్నీ రాసుకొని వచ్చానన్నమాట. రాసుకొని వచ్చే మీకు చెప్తున్నాను. 10:10 ఏమంటున్నాడంటే యేసుప్రభు జాగ్రత్తగా వినాలి, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన. దొంగ అంటే సాతానని రాసుకోండి. దొంగిలించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన బంగారు భవిష్యత్తుని దొంగిలిస్తాడండి. ముందు సంసోను ఒక ఉదాహరణ అన్నమాట. ఫిలిస్తీయులని దెబ్బ కొట్టడానికి దేవుడు ఆయనకి బలాన్ని ఇస్తే సాతాను వలలో పడిపోయి ఒక స్త్రీ ఒడిలో ఉంటాడు. ఆ చివరికి వాళ్ళు కళ్ళు తీసేసి, కళ్ళతో ఎక్కడ పోయినా స్త్రీలను చూస్తాడు, కళ్ళు తీసేసి గుండు కొరికించి ఎద్దును తీసేసి ఎద్దులాగా ఉన్నామని నూనె గానుగా తిప్పించి దేవుని వెక్కిరించడానికి అన్నమాట. మన వల్ల క్రీస్తు మహిమపరచబడాలి. సాతాను ఏం దొంగిలిస్తాడంటే మన నుంచి బంగారు భవిష్యత్తుని దొంగిలిస్తాడు. కానీ మనం బంగారు భవిష్యత్తులోకి వెళ్ళాలి. యోసేపుకి ఆదికాండంలో దేవుడు బంగారు భవిష్యత్తు పెట్టాడు. యోసేపుని తలగా ఉంచాడు అన్యుల దేశంలో. అలా మనం ఎక్కడైనా తలగా ఉండాలని దేవుని యొక్క కోరిక అండి. యోసేపు హృదయంలో వాక్యాన్ని దాచుకొని పాటించాడు. అబ్రహాంకి బోధిస్తారు దేవుడు. మోషే వచ్చేసరికి రాయడం అన్నమాట, లిఖించడం. అంతకుముందు ఏంటంటే ఓరల్గా బోధించాడు అబ్రహాంకి, అబ్రహాం ఇస్సాక్కి, ఇస్సాక్ కూడా బోధిస్తాడు యాకోబుకి. యాకోబు 12 మంది పిల్లలకి బోధిస్తే ఒక్కరే పాటిస్తారు, 11వ కొడుకు యోసేపు అన్నమాట. ఇప్పుడైతే మనకి బైబిల్ మన భాషలో ఉంది, మనం చదవాలి. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఒక కుటుంబంలో ఒక నాశనం వచ్చింది, పిల్లలు కానీ, ఒక అనారోగ్యం కానీ, అప్పు బాధలు, భార్య భర్తల మధ్యలో చిన్న పోట్లాట వచ్చినా అది ఆకాశ మండలంలో సాతాను పిచాచులు ప్లాన్ చేసింది. మన జీవితంలో జరిగే ఏ కీడైనా కూడా అక్కడ ప్లాన్ చేసి ఇక్కడ జరుగుతుంది. అయితే పరలోకంలో దేవుడు మన గురించి అన్ని ప్లాన్స్ చేస్తాడండి. మనం మంచి ఆరోగ్యంతో ఉండాలి. 3 యోహాను 2లో చెప్తాడు, నా ప్రియమిత్రుడా, నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకంగా ఆరోగ్యంగా సుఖముగా ఉందుగాక. ఇది మీకు నెరవేరాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుందండి. ఆ జీవం ఆత్మలోంచి శరీరంలోనికి వచ్చి శరీరానికి కూడా మంచి ఆరోగ్యం, ఆనందం, మనసుకి ఆనందాన్ని కలిగిస్తుందండి. మన మనసుకి ఆనందం కలిగిస్తుంది ఈ యొక్క వాక్యం. సామెతలు 4:20-22 వరకు అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే, కుమారా, కుమార్తె, నా బిడ్డ, ఇదిగో నీ కన్నుల ఎదుట నుంచి ఈ వాక్యం ప్రక్కకి పోనీకమ్మా, నీ చెవియొగ్గి వాక్యం వినమ్మా, నీ హృదయంలో దీన్ని దాచుకో, నీ మెడలో కంఠహారంలాగా ధరించు. అప్పుడు ఆ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇన్ని ట్యాబ్లెట్స్ ఎందుకమ్మా వేసుకునేది, ఇన్ని రోజు ఇదే మందుల సీసాని ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటారో వేసుకోండి. ఆ హాస్పిటల్ చేతుల్లోకి వెళ్ళొద్దు. అట్లా మనం జీవించాలమ్మా. ఎన్ని ట్యాబ్లెట్స్, ఎన్ని రోజులు కదా. మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆనందంగా ఉండాలి. అదే పౌలు చెప్పేదన్నమాట. ఫిలిప్పీ 4లో ఏమంటాడంటే 4:4 అన్నమాట. ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. లార్డ్ అంటే ఎవరు? ప్రభు అంటే వాక్యమే. కనుక వాక్యంలో మీరు ఆనందించాలి. ఈ లోకంలో సాతాను సీసాల్లో ఆనందం పెడతాడు, షాపింగ్లో ఆనందం పెడతాడు, తిండిలో ఆనందం పెడతాడు. తిండి వల్లనే రోగాలు అన్నమాట. ముందు పాపం కూడా తిండితోనే ప్రారంభమైంది. కనుకనే ఇదంతా కంట్రోల్ అయిపోతుందండి. తిండిపోతు పిచాచులు అన్నీ కూడా వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అగ్నిలాగా మండుతుందండి. ఇర్మియా 20లో 9వ వచనంలో ఇర్మియా చెప్తాడు, నీ వాక్యం నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది.
అగ్ని మండినప్పుడు చూడండి, ముళ్ళ చెట్లన్నీ పొలంలో ఒక చోట పెట్టి కాల్చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది, ఆ ముళ్ళు కాలిపోతాయి. సో మనలో ఉన్న ఈ పాములు అన్నమాట, తిండిపోతుతనము, విందులు, వినోదాలు, సోమరితనం, ధనాశ, అసూయ, ఇవన్నీ గలెషన్స్ 5:19లో పౌలు రాస్తాడనమాట. అవన్నీ కాలిపోతాయి. అందుకే లోపలికి వెళ్తూ ఉండాలి. బైబిల్ చదివితే కన్నుల్లో ఉన్నవన్నీ కాలిపోతాయి, పిచాచులు. నాలుకలో ఉన్నవి అగ్ని జ్వాలల్లాంటి కన్నులైపోతాయి. మన కన్నులు ఇలా చూసామంటే దుష్ట శక్తులు కాలిపోవాలన్నమాట. మన నాలుకలోంచి వాక్యము 2 అంచుల పదునైన ఖడ్గంలాగా వచ్చి దుష్ట శక్తుల్ని సంహరించాలి. మీ ఇంట్లో పిల్లల్లో ఉన్నా కూడా చెవులు ఏమైపోతాయి, దేవుని యొక్క స్వరాన్ని వింటాయి. వినే పౌలు ఇవన్నీ రాశాడనమాట. బైబిల్ గ్రంథాన్ని రాసిన ప్రవక్తలంతా దేవుడు చెప్తుంటే వింటూ రాశారండి. 4 అధ్యాయాలు ఉంటాయన్నమాట ఇందులో. మొదటిది చెప్పానా, నాకు జీవమైనాడు నా క్రీస్తు అంటాడు. మరి రెండోది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వినయాన్ని గురించి రాస్తాడండి. బైబిల్ చదువుతున్నప్పుడు మనలోంచి గర్వం అనే దయ్యం వెళ్ళిపోయి వినయం వస్తుంది. యేసుక్రీస్తు యొక్క వినయాన్ని మీరు పాటించండి అంటాడు. ఆయన మనస్సు కలిగి ఉండండి. ఆయన తండ్రి దేవుని కుమారుడై పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటాడు. కోట్ల కొలది దూతలు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆ మహిమని వీడి ఎంత తగ్గించుకొని పశువుల పాకలో పుట్టాడు. వడ్రంగి కుమారుడిగా పెంచబడ్డాడు. ఆయన తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపం దాల్చి తండ్రికి ఒక కుమారునిలాగా కాకుండా ఒక సేవకునిలాగా సేవ చేస్తాడనమాట. నువ్వు సిలువలో మరణించాలంటే అలాగే నాన్న. ఆయన ఎంత విధేయించాడంటే సిలువ మరణం వరకు తండ్రిని విధేయించాడు. ఇది తండ్రిని అంటే బైబిల్ గ్రంథం అంతా మరి దేవుడు మాట్లాడిందే కదండి. పాత నిబంధన అంతా తండ్రి దేవుడు. సువార్తల్లో యేసుప్రభు, పరిశుద్ధాత్మ, అపోస్తల కార్యాలు, ఎవరు మాట్లాడినా తండ్రికి ఎంత విధేయత చూపించాడో యేసుప్రభు, మనం కూడా అంత విధేయత చూపించాలి. వినయము అంటే దేవుని మాటలకి లోబడి జీవించడం. కనుక మనం చదివితే కదండి తెలుస్తుంది. యేసుక్రీస్తు యొక్క వినయము మనకి మాదిరి అంటాడనమాట. తగ్గింపు స్వభావం, సేవక రూపం దాల్చాడు, శిష్యుల కాళ్ళు కడిగాడు. అందుకే నేను సేవ చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలేదు. మరియ తల్లి కూడా అంతే కదండి. ఎలిజబెత్ అమ్మకి సేవ చేస్తారు 3 నెలలు. తాను గర్భం ధరించున్న ఎలిజబెత్ అమ్మకి బాబు పుట్టే వరకు కూడా కానాపల్లి పెళ్ళికి ముందు వెళ్ళి సేవ చేస్తారు. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందే వరకు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, పరలోకంలో మరియ తల్లి మనందరము పరిశుద్ధాత్మని పొంది వాక్యం చదివి ఆయన చెప్పినట్లు జీవించండి అన్నారు. యోహాను 2:5లో కానాపల్లి పెళ్ళిలో మనందరికీ ఒక్క మాట చెప్పారు. యేసుప్రభు ఏం చెప్పారో అది మీరు చెయ్యండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. నాకు కూడా అలాగే చెప్తారు ఆ తల్లి, కనుక నేను అలాగే చేస్తాను, ప్రభు చెప్పినట్లే. కొన్నిసార్లు పడిపోతాం, అయినా సరే ఆయన కరుణ చూపిస్తారు. ఇంకా మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదండి. చదువుతుంటే మనకి జీవం వస్తుంది కదా. మరి యోహాన్ 6:63 కూడా యేసుప్రభు ఏమంటారంటే, శరీరం నిష్ప్రయోజనం, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. దీనికి ఒక మహిమ ఎప్పుడు వస్తుందంటే మహిమ గల రాజు మనలో ఉన్నప్పుడు అనమాట. నేను ఈరోజు ప్రొద్దున అదే చెప్పుకుంటున్నాను. మహిమ గల రాజాను నాలో ఉన్నావు కనుక నాకు కూడా మహిమ, నీ మహిమలో పాలు పంచుకోవడానికే కదా నన్ను పిలిచావు. మనందరినీ ప్రభు పిలిచింది అందుకే, ఆయన మహిమలో మనం పాలు పంచుకోవాలని అనమాట. ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడు ఈ వాక్యం చదువుతుంటారు. యోహాను 6:63, శరీరం నిష్ప్రయోజనం, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి, మనకి జీవాన్ని ఇస్తాయన్నమాట. అప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉంటే మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతారు అపోస్తలను చూసి యేసుప్రభు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నాకు చాలా ఇష్టం అండి 6:68, మేము ఎవరి యొద్దకు వెళ్ళేదేమో ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, మేము విశ్వసిస్తున్నాం,
నీవు దేవుని నుంచి వచ్చిన క్రీస్తు మెస్సయ్య అని. అందుకే పేతురు, అపోస్తులు యేసు ప్రభుని హత్తుకొని ఉంటారండి. ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యము ఎంత జీవాన్ని ఇస్తుందో. సమృద్ధి జీవం, ఈ లోకంలో సమృద్ధిగా, పరలోకంలో సమృద్ధిగా అన్నమాట. దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండడం. అప్పుడు 4 అధ్యాయాలు ఉన్నాయి కదండి. మొదటిది క్రీస్తు నాకు జీవం, రెండోది ఏంటంటే క్రీస్తు వినయం మనకి మాదిరి, మూడోది ఏంటంటే ఇలా క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నామంటే మన బలహీనమైన శరీరాల్ని ఆయన మహిమా శరీరాలుగా మారుస్తాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఎంత మహిమలో వస్తాడో మనం కూడా అదే మహిమని కలిగి ఉంటాం. నాలుగోది ఏమంటాడంటే క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలం నాకున్నది. ఇప్పుడు క్రీస్తు మనలోకి వచ్చాడంటే మనం అన్నిటినీ ఎదుర్కోగలుగుతామండి. ఆయన మనకు ఆ బలాన్ని ఇస్తాడు. 4:13 చెప్తాడనమాట, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. సో ఈ జీవమైనటువంటి జీవపు వాక్యం, జీవమైన క్రీస్తు మీ అందరిలో నివసించి ఆయన మీకు జీవాన్ని, మహిమని దయచేదురుగాక. ముగించే ముందు ముఖ్యమైన విషయాలు 4 అధ్యాయాల్లో 4 చదువుతానండి, దయచేసి మీరు రాసుకోనండి. ఫిలిప్పీ లేఖలో యేసు మన జీవమై ఉన్నాడు. క్రీస్తు నాకు జీవము అంటాడు పౌలు. ఇన్ ద లెటర్ టు ద ఫిలిప్పైన్స్ జీసస్ అపియర్స్ యాజ్ అవర్ లైఫ్. ఫిలిప్పీ లేఖలోని ముఖ్యాంశములు 4 అధ్యాయాలు కదండి, అందుకని 4 చదువుతాను, సరేనా? మొదటి అధ్యాయంలో పౌలు క్రీస్తును తన జీవంగా చూస్తాడు. క్రీస్తు నాకు జీవము అంటాడు. 2వ అధ్యాయంలో క్రీస్తు వినయము మనకు మాదిరి అంటాడు. మనం ఆయన వినయాన్ని మాదిరిగా తీసుకోవాలి. 3వ అధ్యాయంలో క్రీస్తు మన బలహీన శరీరంను తన మహిమగల శరీరముగా మారుస్తాడు అంటాడు. 4వ అధ్యాయంలో క్రీస్తు నేను అన్ని పరిస్థితులను ఎదుర్కొను శక్తికి మూలాధారమై ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది అంటాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను అని మీరు చెప్పారు ప్రభా. మీలో ఉన్న జీవాన్ని మేము పొందేటట్లుగా ఈ వాక్యాన్ని మేము అనుదినము పఠించి, ధ్యానించి, పాటించడానికి మాకు కృప దయచేయండి. పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలుకు జీవమై ఉన్న దేవుడు మీ అందరికీ, మనందరికీ కూడా జీవమై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.